హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఉండ్రు బాబ్జీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ. నేను ఈ రోజున మాట్లాడి మీ ముందు ఎందుకు వచ్చానంటే, దానికి ఏకైక కారణం ఈరోజు ఆగస్టు 29. ఆగస్టు 29 అంటే అనగారిన వర్గాలైన బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, మహిళలకి, కార్మికులకి, ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులు అందరికీ కూడా హక్కులు కల్పించడానికి, అవి చట్టంగా మారడానికి ఏర్పడినటువంటి పునాది రోజుగా ఈరోజు నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, 1947 ఆగస్టు 29వ తేదీన డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పడింది 7 సభ్యులతో. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలక్ట్ అయ్యారు. దాంట్లో కొంతమంది సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ గారు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా గారు, కేఎం మున్సీ గారు, బిఎం మిత్తర్. ఈయనేమో కొంతకాలం పనిచేసిన తర్వాత తను అమెరికా వెళ్ళిపోవడంతో ఇతని స్థానంలో ఎన్ మాధవరావు అనే వ్యక్తి రావడం జరిగింది. ఆ తర్వాత 7వ వ్యక్తి డిపి ఖైతాన్. ఇతను 48లో మరణించిన తర్వాత కృష్ణమాచారి అన్న ఆయన్ని నియమించారు. 7 నియమించారు. 7లో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం చూసుకున్నారు. దీన్ని కాన్సన్ట్రేట్ పెట్టలేదు. ఏకైక కాన్సన్ట్రేషన్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మధ్యగా చాలా చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, కొంతమంది బీజేపీ సంబంధించిన ఎంపీలు కానీ, మీరు రాజ్యాంగం మారుస్తాం అంటున్నారు. అదే మన తెలుగు రాష్ట్రంలో కోట ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వాళ్ళు ఏదో సీక్రెట్గా అమలు చేస్తున్నట్టు అర్థమవుతాం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజ్యాంగాలు అమలు చేయిస్తాం అంటే ఇది కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ రాజ్యాంగం అన్నది ఆశయమాషిగా ఏర్పడలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబే ప్రెసిడెన్సీలో పోటీ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్కి ఎన్నిక కాకుండా ఓడించినట్లు చరిత్ర మానవాళ్ళు. ఆ తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీకి వెళ్ళి పోటీ చేస్తే అక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ ప్రాంతాన్ని బంగ్లాదేశ్కి ఇచ్చేయడం జరిగింది. అంటే ఈయన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులకు ఎంటర్ అవ్వనివ్వకూడదు అన్న ఆలోచన. అయితే గాంధీ, పటేల్, నెహ్రూ వీళ్ళందరూ కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళారు, విదేశాలు. అయ్యా మా దేశ రాజ్యాంగాన్ని మీరు రాయాలి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మీ దేశ రాజ్యాంగం రాయడం మా వల్ల కాదు. మా దేశ రాజ్యాంగం అంటే ఒకే మతం ఉంది, మహా ఉంటే నల్ బ్లాక్ అండ్ వైట్ రేస్ మాత్రం ఉంటుంది. అందువల్ల మా దానికి ఒకే భాష, మా దానికి మేము రాసుకోవడం పెద్ద ఈజీ కాదు. అయినా ఇక్కడ రాయాలంటే మాకు డౌట్స్ వస్తే మీ ఇండియాలో ఉన్న ఒక ఆయన వచ్చి మేము డౌట్స్ అడుగుతాం. మీ ఇండియాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టి ఉండకపోతే నేను ఏమన్నా రాజ్యాంగం రాయడానికి ప్రయత్నించేమన్నా అంటే రాయడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే మీ దగ్గర వేల కొలది కులాలు ఉన్నాయి, అనేక భాషలు, అనేక మతాలు, జాతులు, ఇవన్నీ రకరకాల అన్నీ ఉన్నప్పుడు మీకు రాయడం అంటే మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేసి రాజ్యాంగం రాయడం అంటే మా వల్ల కాదు. మీ వల్ల అవుతుంది, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ వల్ల అవుతుంది అంటే అప్పుడు వాళ్ళు ఇండియా వచ్చి అంబేద్కర్ గారు మాట్లాడారు. అంబేద్కర్తో మాట్లాడితే ఆయన ఒకటే చెప్పాడు, నేను కొన్ని వర్గాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తాను, అలాగైతే రాయమంటే రాస్తా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, కార్మికులకి, ఉద్యోగస్తులకి, మరి ముఖ్యంగా మహిళలకి వీళ్ళందరూ కొన్ని హక్కులు కల్పించి రాసినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం. అంతకుముందు గాంధీ మాట్లాడాడు రాజ్యాంగ పరిషత్. అంతకుముందు ఏం మాట్లాడాడు గాంధీ గారు? రాజ్యాంగ పరిషత్తులో ద్వారా మాత్రమే రాజ్యాంగం రాయడానికి అవకాశం ఉంటుంది, అక్కడ చర్చలు జరగాలి, ఆ చర్చల్లో అన్నిట్లో కలిపి మనం రాజ్యాంగం రూపొందించుకుందాం అని చెప్పి మన మహాత్మా గాంధీ గారు మాట్లాడడం జరిగింది. అయితే గాంధీ గారు అన్న తర్వాత రాజ్యాంగ పరిషత్ సమావేశమై దాదాపుగా ఎండింగ్ వచ్చినప్పటికీ 12వ సమావేశంలో ఎండింగ్ వచ్చింది. 12 సమావేశాలు జరిగినాయి.
ఈ 12 సమావేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక మత గ్రంథాలు చదివారు. ఏ మత గ్రంథంలో ఏవి పాజిటివ్ మంచి ఉన్నాయి అని చెప్పి అవి తీసుకోవడం, సుమారుగా 60 దేశాల రాజ్యాంగాలు చదవడం జరిగింది. అన్ని పరిశీలించి వాటిలో ఎక్కడెక్కడ ముఖ్యమైనది ఉన్నాయి అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో 60 రాజ్యాంగాల్ని చదవడం. తర్వాత సుమారుగా ఈ యొక్క రాజ్యాంగం రాయడం 64 లక్షల రూపాయలు అయింది. అయిన తర్వాత అనేక మంది మేధావులు కూర్చుని చర్చించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సరైనదని చెప్పేసి నవంబర్ 26, 1949 తేదీన భారత రాజ్యాంగం అమలుపరచడం జరిగింది. భారత రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత అది 1950 జనవరి 26 తేదీన ఒక చట్టంగా రూపొందించింది. ఏంటి 1950 జనవరి 26 ఎందుకు ఆగారనంటే 1927-28 ప్రాంతంలో మన ఇండియాకి వచ్చినటువంటి సైమన్ కమిషన్ దానికి సంబంధించి ఇంగ్లాండ్ ఒక కార్యదర్శి ఉంటాడు, బర్కిన్ హెడ్ అని ఆయన ఛాలెంజ్ చేస్తాడు, మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే మీరు రాజ్యాంగం మీరు రచించుకోగలరని ఛాలెంజ్ ఇస్తున్న తర్వాత మన జాతీయ కాంగ్రెస్ 1929 డిసెంబర్లో లాహోర్లో సమావేశం అవుతుంది. దానికి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరిస్తారు. ఆయన తండ్రి మోతిలాల్ నెహ్రూ గారితో ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ అందరినీ సాటిస్ఫై చేయలేకపోతారు. అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, మనకి పూర్ణ స్వరాజ్ వచ్చేస్తుంది జనవరి 26వ తారీఖున. ఆ జనవరి 26వ తారీఖు కోసం నవంబర్ 26 కంప్లీట్ అయినటువంటి భారత రాజ్యాంగాన్ని జనవరి 26, 1950 వరకు ఆగడం జరిగింది. రాజ్యాంగం రాయడానికి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులండి. ఇంకా చాలా చెప్తాను కష్టాలు, కానీ చెప్పాలని చాలా లెంగ్తీగా అవుతుందని నేను చెప్పి ఇక్కడ ముగిస్తున్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగం రాయడం అంటే అంబేద్కర్ రాశారు, ఆశమాషగా మార్చేద్దామంటే ఇట్టి బస్సులో కుదరనివ్వం అని కూడా చంద్రుడు తెలియజేస్తూ ముగిస్తారు. థ్యాంక్ యూ.